IPL 2024 తుది అంకానికి చేరింది. మే 26న ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఫైనల్ ట్రోఫీ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఆమీ తూమీ తేల్చుకోనున్నాయి. KKR 3 టైటిల్స్ కోసం తహతహలాడుతుండగా రెండోసారి IPL ఛాంపియన్ కావాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహిలూరుతుంది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ ఫైనల్ మ్యాచ్కు ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11లో కీలక మార్పు చేయనున్నట్టు తెలుస్తుంది. క్వాలిఫైర్ 2లో విఫలమైన ఐడెన్ మార్కరం స్థానంలో కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందంట. గత కొన్ని రోజులుగా ఫిలిప్స్ బెంచ్కే పరిమితం అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ లిస్టులో ఉన్నప్పటికీ ఫ్రాంచైజ్ అతన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. అయితే ఫైనల్స్లో ఫిలిప్స్ని రంగంలో దింపాలని ఫ్యాట్ కమిన్స్ యోచిస్తున్నట్లు SRH ఫ్రాంచైజ్ వర్గాలు చెబుతున్నాయి. క్వాలిఫైర్ 2 అదరగొట్టిన షహబాజ్ అహ్మద్ కూడా ఈసారి ప్లేయింగ్ 11లో ఉన్నాడంట. ఈ మార్పులు మినహా SRH జట్టులో మిగతా ప్లేయర్స్ అంతా సేమ్ ఆడనున్నారు. టాస్ను బట్టి జట్టు ముందుగా బౌలింగ్ చేసే ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్లో, బ్యాటింగ్ చేసే జయదేవ్ ఉనద్కట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండనున్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న KKRను ఓడించి కప్పు కొట్టాలని SRH కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. కాగా IPL ఫైనల్ రోజున వర్షం పడి ఆట జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ జరుగుతున్నట్లు సంగతి తెలిసిందే.